హాయ్ అందరికీ. సో, యూట్యూబ్ వీడియోస్‌కి బ్యాక్‌గ్రౌండ్స్ బావుండాలి అని చెప్తాం. ఎందుకు అంటే బ్యాక్‌గ్రౌండ్ బావుంటే ఆటోమేటిక్‌గా లైక్ ఎప్పుడైతే మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఇస్తామో ఆటోమేటిక్‌గా వ్యూస్ కూడా పెరుగుతాయి. ఎందుకు అంటే వీడియో చూడగానే అట్రాక్టివ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండిందంటే ఇంకా కొంసేపు చూద్దాము అనేసి ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆడియన్స్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు వాచ్ అవర్స్ వస్తాయి. వాచ్ అవర్స్ వచ్చినప్పుడు మనకి మానిటైజేషన్ త్వరగా అవుతుంది. ఇన్‌కమ్ కూడా వస్తుంది. నిజమే గదా! కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అది షార్ట్స్‌కి కానీ, లాంగ్ వీడియోస్‌కి కావచ్చు. బ్యాక్‌గ్రౌండ్ అనేది మంచిగా ఉండడానికే ట్రై చేయండి. నేనైతే హోమ్‌లో చేస్తున్నాను కాబట్టి నేను బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ సెట్ చేయలేదు. నార్మల్‌గా నాకు చాలా కమెంట్స్ అయితే వస్తుంటాయి. ఏమి అంటే చాలా వరకు అవుట్‌డోర్ షూటింగ్స్ కానీ, అంటే వీడియోస్ లైక్ వీడియోస్ చేసేటప్పుడన్నమాట. బయటంట లైక్ ప్లే గ్రౌండ్స్‌లో కానీ, ఏదన్నా లైక్ స్ట్రీట్స్‌లో కానీ లైక్ ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియోకి మంచిగా ఒక బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకొని యూట్యూబ్‌లో మేము అప్‌లోడ్ చేయాలి అనుకున్నామనేసి ఈ విధంగా అనమాట. ఈ విధంగా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో అందరికీ అప్‌లోడ్ చేస్తున్నానండి. కాబట్టి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే నేను ఈ వీడియోకైతే ఒక 400 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో. లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇక్కడ చూడండి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ లాంగ్ వీడియోస్‌కి సెట్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ షార్ట్స్‌కి సెట్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోస్ సెట్ చేసుకునేటప్పుడు మీరు తీసుకుండే ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంటుందో దాన్ని 16:9 రేషియోలో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అది ఎలా అని నేను మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను. జస్ట్ ఒక స్మాల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాను చూడండి. షార్ట్స్‌కైతే 9:16 లాగా అనమాట. ఓకేనా. ఆ ఇమేజెస్ ఎక్కడనే డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే లైక్ ఇమేజ్ సెర్చ్ మ్యాన్ యాప్ అండి. ఈ యాప్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఎలాంటి కాపీరైట్స్ కూడా పడవు. అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను నా యూట్యూబ్ ఛానెల్‌లో. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి కాపీరైట్ లేని ఇమేజెస్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేసి మీరు కూడా తెలుసుకోండి. ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వాటిని గ్యాలరీలోకి ఏ ఇమేజ్ అయినా పర్లేదు. బట్ మీరు లాంగ్ వీడియోస్‌కైతే 16:9 రేషియో, షార్ట్స్‌కైతే 9:16 రేషియోలో పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకైతే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ వచ్చేసాయి. ఇప్పుడు మన వీడియోకి ఎలా ఇమేజ్ యాడ్ చేసుకోవాలి అనేసి నేను ఒక వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే వీడియో రూపంలో చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. మన దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్రింగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ వీడియో ఎడిటర్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్‌స్టాల్ పైన క్లిక్ చేయండి. వితిన్ సెకండ్స్‌లోనే అయిపోతుంది ఇది. ఇప్పుడు చూడండి డౌన్ చేశారంటే ఇక్కడ యాప్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. స్ప్రింగ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇది అండి హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన ఫస్ట్ స్టార్ట్ ప్లస్ పైన క్లిక్ చేయండి పైన. స్కిప్ చేయండి. ఇప్పుడైతే ఇలా ఓపెన్ అవుతుందండి పేజ్ మనకి ఏది కావాలంటే ఆల్ పైన క్లిక్ చేయండి. ఆల్ పైన క్లిక్ చేస్తే మనకి ఏది కావాలంటే అది ఇమేజ్ ఇక్కడ మనం తీసుకోవచ్చు మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. నేను ఏది చూద్దాం. ఓకే ఇది ట్రై చేద్దామా. ఓకే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ వేరేది ఏదైనా చూద్దాం. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. థర్డ్ ఇమేజ్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్‌గా ఇక్కడైతే 5 సెకండ్స్ అలా ఉంటుంది. మీరు మీ వీడియోకి ఎంత కావాలంటే అది డ్రాగ్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి క్లిక్ చేశారంటే ఎంత కావాలంటే మీ వీడియో ఎంత డ్యూరేషన్ ఉంటే, ఎంత టైమింగ్ ఉంటే అంత డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మనకి మొత్తం రావాలి కాబట్టి అంతవరకు. ఇప్పుడు డ్రాగ్ చేసుకున్నామా. ఇప్పుడైతే కింద ఈ ఆప్షన్ ఉంది కదా బ్లాక్ కలర్, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకి వీడియో యాడ్ చేయాలి కదా, ఓవర్లే పైన సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఆల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. నేనైతే కిందకి వచ్చి ఏది ఓకే తక్కువ టైం ఉండేది, ఓకే ఇది 9 సెకండ్స్ ఇది సెలెక్ట్ చేస్తాం. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నాకు వీడియో వచ్చింది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. రెండు వచ్చేసాక ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా లైక్ కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలండి. రెండు కూడా అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ వీడియో రెండు కూడా సేమ్ టైమింగ్. ఒక్కొక్కసారి డ్రాగ్ చేసేటప్పుడు రావడం లేదు చూడండి.
వస్తుంది సమ్ టైమ్స్ అనమాట, జస్ట్ ఏదన్నా అలా. సో ఓకే, ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు చూడండి, సో వీడియో అయితే మూవ్ చేద్దాం. చాలా బాగుంటుందండి బ్యాక్గ్రౌండ్ ఇస్తే వీడియో ప్లే అయితే చూడండి. సో జస్ట్ వస్తుందా, వెయిట్ చేయండి, ఎప్పుడే అయిపోలేదు వీడియో ఇంకా ఉంది. సో ఇప్పుడు చూడండి లాస్ట్లో ఇక్కడ కింద అయితే వాల్యూమ్ ఆప్షన్ని లాస్ట్ వరకు ఇంక్రీజ్ చేసేయండి. ఆటో ఆప్షన్ ఆన్ చేయండి. సో ఆన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి రండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి దీన్ని స్ప్లిట్ చేసేయాలి మనము. ఎక్స్ట్రా ఉంది కదా, సో స్ప్లిట్ పాయింట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ అలానే సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ పాయింట్ క్లిక్ చేసి డిలీట్ పాయింట్ క్లిక్ చేయండి. సో డిలీట్ పాయింట్ క్లిక్ చేసేసారంటే ఈ పార్ట్ అనేది రిమూవ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు అంటే ఎక్స్ట్రా పార్ట్ మీ ఒకవేళ చాలా లైక్ లెంత్ ఎక్కువ ఉందన్నప్పుడు అలా స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ స్టార్టింగ్లో చూడండి ఇక్కడ అంతే. సో ఇక్కడ వచ్చినప్పుడు జస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ తీసుకోండి. రైట్ సైడ్ తీసుకుని మొత్తం పోతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నప్పుడు మాత్రమే ఇదనమాట. సో ఎక్స్ట్రా ఉన్నప్పుడు సో లెఫ్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ పాయింట్ క్లిక్ చేయండి. స్ప్లిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసేయచ్చండి. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడైతే మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట బ్యాక్గ్రౌండ్కి మన వీడియోకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు లైక్ కింద ఆప్షన్స్ చూడండి ఇక్కడ. సో లాస్ట్ వరకు డ్రాగ్ చేశారు అంటే బ్యాక్కి రండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏదైనా లైక్ వీడియో లైక్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేసి డౌన్కి వచ్చారు అంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో వీడియో పైన క్లిక్ చేయండి. సో సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్కి వచ్చారు అంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ సో మ్యాజిక్ రిమూవర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకి సో మన వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ 1, 2, 3, 4% అలా ఉంది కదా, అది అప్ టు 100% వచ్చేంతవరకు అయితే మనం చేసుకోవాలి. కొంచెం వెయిట్ చేయండి, అవుతూ ఉంది. సో ఇది అప్ టు 100% అయిపోవాలన్నమాట. అందుకే బ్యాక్కి రాకండి, యాప్ కూడా క్లోజ్ చేయకండి. సో ఇప్పుడు 100% అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సో కంప్లీట్గా నా వీడియో అసలు వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ది మాత్రం వచ్చి ఎంత బాగుంది కదా చూడడానికి. అంటే ఇక్కడ సో ప్రొఫెషనల్గా షూట్ చేసినట్లు ఉంటుందన్నమాట ఈ వీడియో అనేది, ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా పార్ట్ ఉంది, జస్ట్ డెమో కాబట్టి నేను మళ్ళీ రిమూవ్ చేయడం లేదు, జస్ట్ ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తారు అంటే సో ఇప్పుడు మీరు అప్లోడ్ చేయాలంటే పైన టాప్ యారో పైన క్లిక్ చేస్తారంటే సేవ్ యాస్ వీడియో పైన క్లిక్ చేస్తారంటే మీ ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది మీకు గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇంకా యాజ్ యూజువల్ అనమాట. సేవ్ యాస్ వీడియో పైన క్లిక్ చేసి గ్యాలరీలోకి వస్తుంది. గ్యాలరీలోకి వచ్చిన తర్వాత మీరు నచ్చినట్లు మీ యూట్యూబ్లోకి అయితే అప్లోడ్ చేసుకోవచ్చండి, అంతే. సో ఈ విధంగా అన్నమాట. సో మీరు బ్యాక్గ్రౌండ్ అనేది లైక్ ఇదే విధంగా మీరు లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చండి, ఓకేనా. సో ఒకవేళ మీ వీడియోకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. సో అందరికి అర్థమైంది అనుకుంటే లాస్ట్ వరకు చూసారు కాబట్టి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.